హాయ్! హలో! నమస్తే ఎవ్రీవన్. మేము ఇవాళ అన్నవరం వెళ్ళాము. అన్నవరం ట్రైన్ ముందు రోజు నైట్ ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ 6 కల్లా బిఫోర్ 5 అక్కడ దిగామండి. 6:00 ఎక్కితే 3:00 అక్కడ దిగాము. ఇది అన్నవరం బస్సు పైకెళ్ళే బస్సు. అక్కడ మనకి స్టేషన్‌లో దిగంగానే ఉంటాయి ఇట్లాంటి బసెస్. ఆటోస్ గూడా ఉంటాయి. వీ కెన్ చూజ్ బట్ బస్ వాజ్ సేఫ్. బస్ బానే ఉండింది. ఆహ్, పెద్దవాళ్ళకి 20 రూపీస్, హాఫ్ టికెట్ వచ్చి 15 రూపీస్. ఈ బసెస్ సర్వీస్ ఫ్రమ్ మార్నింగ్ 3:00 టు రౌండ్ ద క్లాక్ ఉంటాయి. ఇవి దేవస్థానం బసెస్. మీరు ఇది క్లియర్‌గా చూడొచ్చు. అందుకే నేను ఈ పిక్చర్ అటాచ్ చేశాను. వేరే ప్రైవేట్ బసెస్ గూడా ఉన్నాయి. అదర్ ఆటోస్ గూడా ఉన్నాయి గానీ బెటర్ టు ఆప్ట్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ బసెస్. ఇదేమో టోల్ డీటెయిల్స్ అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. డిఫరెంట్ రేట్స్. అండ్ మనం రూమ్ తీసుకోవాలి అంటే ఈ సీఆర్ఓ ఆఫీస్ అంటే కొండ ఎక్కే జస్ట్ ముందు స్టాప్. మనం ముందే చెప్తే సీఆర్ఓ ఆఫీస్ మాకు రూమ్స్ కావాలి అంటే వాళ్ళు సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆపుతారు. ఇక్కడే మనం రూమ్స్ తీసుకొని అప్పుడు రూమ్స్‌లో చెక్ ఇన్ అవ్వచ్చు. ఆన్‌లైన్ బుకింగ్ అది ఏం లేదు. డైరెక్ట్ ఇక్కడ సీఆర్ఓ ఆఫీస్‌లో మనం రూమ్స్ తీసుకొని 1000 రూపీస్ రూమ్స్ తీసుకున్నాం మేమైతే. అదర్ రేంజ్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే కన్‌స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు వచ్చే వీడియోలో నేను చూపిస్తాను. 1000 రూపీస్ రూమ్స్ ఓకే ఉన్నాయి. నాట్ సో గుడ్ బట్ ఓకే ఉండొచ్చు. కొండపైన కాబట్టి ఇట్స్ ఫైన్. ఇది సీఆర్ఓ ఆఫీస్. మీరు ముందే చెప్తే వాళ్ళు ఆపుతారు. ఇది మా రూమ్. వి ఆర్ గెట్టింగ్ రెడీ ఫర్ దర్శనం అండి. ఎనకాల రూమ్ ఉంది. ఇది ప్రకాష్ సదన్. పక్కనే గుడికి జస్ట్ ఒక 400 మీటర్స్ అవే ఉంది. ఇక్కడ కార్ పార్కింగ్ అవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇలా స్ట్రెయిట్‌గా వెళ్తే టెంపుల్. డైరెక్ట్ టెంపుల్ దర్శనము. బెటర్ నాట్ టు ఆప్ట్ ఆన్ వీకెండ్స్ అనమాట. వీకెండ్స్ అయితే వెళ్ళొద్దు. వీక్ డేస్ వెళ్తే బెటర్. మా పాప చూపిస్తున్న ఫ్లవర్ అక్కడ దొరికింది. నేమ్ తెలీదు. సో షీ ఈస్ జస్ట్ షోయింగ్ ఇన్ ద వీడియో. ఇది ఏం ఫ్లవర్ చెప్పండి అని. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అక్కడ రూమ్స్ గురించి. ప్రకాష్ సదన్‌లో మేమున్నాము. 1200 అయింది రూమ్‌కి. 1200 పర్ డే. మేమైతే 2 డేస్ ఉన్నాము. నెక్స్ట్ డే ఎక్స్‌టెన్షన్ తీసుకోవచ్చు. ఫస్ట్ 24 అవర్సే తీసుకోవాలి. తర్వాత ఎక్స్‌టెన్షన్. ఇందాక సీఆర్ఓ ఆఫీస్ అని చూపించాం కదా! ఆ సీఆర్ఓ ఆఫీస్ లోనే ఈ రూమ్స్ తీస్తారు. మనం వచ్చి ఇస్తే వాళ్ళు చెక్ ఇన్ చేపిస్తారు. దర్శనం అయితే మాకు బాగా అయింది. ఇది మా రూమ్ బయట బాగుంది. శంకుచక్ర నామాలని తీశాను. ఇది చూపిస్తున్న ఇది ఈ పిక్చర్‌లో డైరెక్ట్ మనం దర్శనం ఎలా చేసుకుంటాం అట్లా ఫస్ట్ రుద్రుడు, మహావిష్ణు అండ్ అమ్మవారు 3 ఎట్ ఎ టైమ్ ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్‌లో ఉంటాయి. అన్నవరంలో ఇది ప్రసిద్ధి చెందిన ప్లేస్ అండి. అట్లా ముగ్గురు ఇండియాలో ఎక్కడ లేరు. నేను ఇందాక చూపించిన విధంగా రుద్రుడు, మహావిష్ణువు అండ్ అమ్మవారు ముగ్గురు ఒకే పీఠం మీద ఉంటారు. ఈ ప్లేస్‌లో దొరికారంట ప్రతిమలు. ఈ ప్లేస్‌లో నేను చూపిస్తున్నాను. ఇది ఉత్సవ విగ్రహం యాక్చువల్లీ. ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో దొరికితే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి గుడిలో ప్రతిష్ఠ చేశారంట. అంటే మాకు అక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు. సో నేను ఇది ఒక గుర్తుగుంటుందని ఇక్కడ మనకి వ్రతం చేశాకే దర్శనం అవుతుంది. వ్రతం 300 రూపీస్ స్టార్టింగ్ టికెట్. 2000, 1500, 2000 ఆ రేంజ్ వరకు ఉన్నాయి. వ్రతం అయ్యాక ఆల్ ద టైమ్ డే అంతా ఒక్కొక్క 1 అవర్ గ్యాప్‌లో వ్రతం చేపిస్తారు. ఈ వ్రతం అయ్యేటప్పుడు మనకి వాళ్ళే అంత సామాగ్రి ఇస్తారు. మనం కావాలంటే ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవి తీసుకెళ్ళొచ్చు. వ్రతం చేసే పురోహితులు ఎవ్రీథింగ్ మనకి వాళ్ళన్నీ అరేంజ్ చేస్తారు. మనం మామూలుగా ఫ్లవర్స్ తీసుకెళ్ళాలనుకుంటే అది గూడా. లేదు అంటే వీ కెన్ జస్ట్ మనం వెళ్ళిపోవచ్చు. ఆ పే చేసిన దాంట్లోనే మనకి వాళ్ళన్నీ ఇస్తారు. హ్యాపీగా ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా హ్యాపీగా చేసుకుంటాం. టోటల్ వ్రతం అయ్యాక మనకి అన్నవరం ప్రసాదం ఇస్తారు. అది రవ్వ ప్రసాదం. చాలా టేస్టీగా ఉంటుందండి. బిలీవ్ మీ. అప్పుడు వ్రతం అయ్యాక తింటే యమ్మీ. టేస్ట్‌తో సహా మనకి భక్తి కూడా వస్తుంది. సో, ఈ వ్రతం చేసుకున్నాక నాకైతే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది.
వెళ్ళని వాళ్ళుంటే వెళ్ళండి. వెళ్ళిన వాళ్ళుంటే మళ్ళీ విజిట్ చేయండి. నేనైతే అనుకుంటున్నా నేను మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలని. ఈ గోశాల గూడా చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. అందులో ఈ ఆవులకు ఫీడ్ చేయడం బావుంది. ఇది పంపా రివర్. ఈ ఈ రివర్‌ని ఆనుకునే కొండ ఉంది. ఆ కొండలోనే అన్నవరం సత్యనారాయణ స్వామి వెలిసారు. ఈ రివర్ గూడా చాలా మంచి వ్యూ ఉంది. మేమైతే దగ్గరికి వెళ్ళలేదు. బట్ కార్‌లో దిగుతుంటే నేను రికార్డ్ చేశాను. జై అన్నవర స్వామి, జై సత్యనారాయణ స్వామి నమః. ఓం